నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేము. సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేము. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేము. సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేము. రాజా 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 రాజాధిరాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాధిరాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. అద్వితీయ దేవుడా, ఆది అంతము నిలియున్నవాడా. అద్వితీయ దేవుడా, ఆది అంతములయున్నవాడా. అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా 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 రాజాధిరాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా. జీవజలముల బుగ్గ ఎద్దకు నన్ను నడిపిన కాపరి. జీవజలముల బుగ్గ ఎద్దకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రాజాధిరాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా. మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా. మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజ్యుడా. మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజ్యుడా. రాజా 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 రాజాధిరాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాధిరాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. హల్లెలూయా, స్తుతి. నమ్మకమైన నా ప్రభు, నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, కరుణతోడ పిల్చియు, స్థిరపరచి కాపాడిన, స్థిరపరచి కాపాడిన, స్థిరపరచిన నా ప్రభు, పొగడినే స్తుతింతును. స్థిరపరచిన నా ప్రభు, పొగడినే స్తుతింతును.
నమ్మకమైన నా ప్రభు. ఎన్నోసార్లు నీ కృపను విడచియుంటినో ప్రభు, విడచియుంటినో ప్రభు. మన్ననతోడని దరిన్ చేర్చినన్ క్షమించితివి. మన్ననతోడని దరిన్ చేర్చినన్ క్షమించితివి. నమ్మకమైన నా ప్రభు. కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి, పైకి లేవనెత్తితివి. భంగపరచు సాతాను గెలచి విజయమిచ్చితివి, గెలచి విజయమిచ్చితివి. నమ్మకమైన నా ప్రభు. నిన్నునే స్తుతింతును, నిన్నునే స్తుతింతును. నా కషాయ శైలమై కోటగా నీవుంటివి, కోటగా నీవుంటివి. ప్రాకారంపు ఇంటివై నన్ను దాచి ఉంచితివి, ప్రాకారంపు ఇంటివై నన్ను దాచి ఉంచితివి. నమ్మకమైన నా ప్రభు. నిన్నునే స్తుతింతును, నిన్నునే స్తుతింతును. సత్య సాక్షివైయుండి నమ్మదగిన వాడవై, నమ్మదగిన వాడవై. నిత్యుడౌ మా దేవుడా, ఆమెనంచు పాడెదా. నిత్యుడౌ మా దేవుడా, ఆమెనంచు పాడెదా. నమ్మకమైన నా ప్రభు. నిన్నునే స్తుతింతును, నిన్నునే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను, విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోనా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోనా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోనా. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. ఆహారము లేదని చింత ఏలను, వస్త్రములు లేవని దిగులు ఏలను. ఆహారము లేదని చింత ఏలను, వస్త్రములు లేవని దిగులు ఏలను. ఆకాశము పక్షులను చూడుడి చూడుడి, విత్తవు కోయవు పంటను కూర్చుకోనవు. ఆకాశము పక్షులకు చూడుడి చూడుడి, విత్తవు కోయవు పంటను కూర్చుకోనవు. ఆయనే వాటిని పోషించుచున్నాడు,
ఆయనే వాటిని పోషించుచున్నాడు. ఆయనే వాటిని పోషించుచున్నాడు. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. తల్లి అయిన మరచిన మరువవచ్చును, తండ్రి అయిన విడచిన విడవవచ్చును. తల్లి అయిన మరచిన మరువవచ్చును, తండ్రి అయిన విడచిన విడవవచ్చును. వారైనా మరచిన మరువవచ్చునేమో, వారైనా మరచిన మరువవచ్చునేమో. నేనెన్నడు నిన్ను మరువకుందును, నేనెన్నడు నిన్ను మరువకుందును. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. ఆరోగ్యము లేదని ఎంత ఏలను, ఆర్థికంగా లేవని దిగులు ఏలను. ఆరోగ్యము లేదని చింత ఏలను, ఆర్థికంగా లేవని దిగులు ఏలను. ఊహించు వాటి కంటే, అడుగు వాటి కంటే అధికముగా ఇచ్చు యేసు దేవుడుండగా. ఊహించు వాటి కంటే, అడుగు వాటి కంటే అధికముగా ఇచ్చు యేసు దేవుడుండగా. చింత దిగులు మాని యేసు ప్రభుని స్తుతించు, చింత దిగులు మాని యేసు ప్రభుని స్తుతించు. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవానికి వందనాలు, పరిశుద్ధరానికి వందనాలు తండ్రి. స్తోత్రం దేవానికి వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా మీకు ఆరాధన, పరిశుద్ధరానికి వందనాలు. హిబనసిహ ఆరాధన కరగరబిన సుగరు కుటుంబిదే ప్రియులకు వచ్చేసేపు కూడా మన దేవుని స్తుతిస్తాం. థ్యాంక్ యూ ఫాదర్. దేవా మీరు చేసిన మేలు బట్టి ఉదయకాలం యేసుక్రీస్తు నామం అన్ని నామం కంటే గొప్ప నామం తండ్రి. ఆ నామాన్ని తండ్రి మేమందరం గణపరుస్తున్నాం తండ్రి. దేవా స్తోత్రం, స్తోత్రం. ప్రియులారు ఒక్క మాట ప్రార్థన ఇస్తాం. స్తోత్రం యేసయ్యా మీకు ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా తండ్రి మీకు వందనాలు. హిబనసిహ ఆరాధన. ప్రియులారు మనం ఒక మాట ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, ఈ రోజు మాకు అనుగ్రహించిన ప్రతి శుద్ధిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. దేవా మీ రక్తం ద్వారా మమ్మల్ని కడుగుతున్నాం, శుద్ధిస్తున్నాం తండ్రి. దేవా పరిశుద్ధులు మేమందరం ఇంకా కూడా ఏదైనా లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవా నడిపించము తండ్రి. ఈ రోజు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రతి శుద్ధిస్తున్నాం తండ్రి. అలాగే పాస్టర్ సురేష్ మనోహర్ పాస్టర్ ద్వారా ఈ రోజు ఆమె ప్రభావ మీరు మాట్లాడమని ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాం. బలమైన ఆత్మకార్యాలు మా మధ్యలో పరిశుద్ధాత్మ దేవ మీరు దయచమని ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాం తండ్రి. పోలీసుపెట్టు దేవా మీ బలమైన సన్నది ఈ రోజు దేవా దయచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. బలమైన ఆత్మకార్యాలు తండ్రి దేవా మేము నమ్ముతున్నాం తండ్రి. అడుగు వాటన్నిటికంటేను ఊహించి వాటన్నిటికన్నా గొప్పగానే దయచేవడం మీకు వందనాలు తండ్రి. దేవా బలంగా పాస్టర్ గారిను వాడుకోమని ప్రత్యేకమే ప్రార్థనిస్తున్నాము.
మహిమ ఘనత మీకు అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మన మధ్యలో పాస్టర్ సురేష్ మనోహరం గారు మన ఆహ్వానాన్ని మన్నించి సమయానికి వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం. పాస్టర్ గారికి సమయిస్తున్నాం. పాస్టర్ గారు ప్లీజ్. మన చందు బ్రదర్ ని కో-హోస్ట్ చేసేయండి. చేస్తున్నాం ఎందుకంటే ఆయన పవర్ పాయింట్ స్లైడ్స్ కూడా చూపిస్తారు. సో నేను సహోదరి షీలా పాల్ గారు వాక్యం చదువుతారా? ప్రైజ్ ది లార్డ్ అమ్మా, ప్రైజ్ ది లార్డ్. అయితే 2 వాక్య భాగములు మనం చదువుకుందామమ్మా. ఒకటి మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనము, దాని తర్వాత కొత్త నిబంధనంలో లూకా సువార్త 2వ అధ్యాయము మొదటి 7 వచనాలు. క్రిస్మస్ సమయంలో మనం ఉన్నాం. ఇంకా 1 నెల కంట తక్కువే ఉంది క్రిస్మస్ అంటే. క్రిస్మస్ తో కూడిన సందేశం ఈరోజు మనం ధ్యానిద్దాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, అలాగే మత్తయి సువార్త లూకా సువార్త 2వ అధ్యాయం మొదటి 7 వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. అలాగేమా కొత్త నిబంధనం లూకా సువార్త 2వ అధ్యాయం మొదటి 7 వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనీయు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. థ్యాంక్ యూ మా. నేను చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. చందు బ్రదర్ కూడా మన ప్రోగ్రామ్ ని రికార్డ్ చేస్తారు. ఓకే తండ్రి, ఈ సమయంలో గ్రేస్ అండ్ గ్లోరీ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి ఈ గ్రేస్ అండ్ గ్లోరీ పరిచర్యని పాస్టర్ రితీష్ గారు స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు తండ్రి. ఈ సమయంలో ఉదయకాలమున ఎంతో మంది నిద్రించే సమయంలో ఈ సంఘ సభ్యులందరూ కూడా తండ్రి ఎంతో ఆసక్తితో కూడి ప్రార్థన చేసి మిమ్మల్ని ఆరాధించి వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలని ఈ వేదిక మీద వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని అలాగే చందు బ్రదర్ని మీ మహిమార్థమై ఈ ఉదయకాలం వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతం రేపి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అయితే స్లైడ్ షో బ్రదర్ స్టార్ట్ చేస్తారు. నేను స్లైడ్స్ చూపించి మీకు ఈ దినము వాక్య పరిచర్య చేస్తాను. బెత్లెహేంతో కూడిన మాటలు మనము మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో చదువుకున్నాం. ఓ బెత్లెహేం ఎఫ్రాతా, నువ్వు స్వల్ప గ్రామం అయి ఉన్నా సరే, చిన్న గ్రామం అయి ఉన్నా సరే, రాజాది రాజు నీ గ్రామంలో పుట్టబోతున్నాడు అని ప్రభువారు పలకటం మీకా ప్రవక్త చేత మనము ఇప్పుడే సహోదరి షీలా పాల్ గారితో మనం చదువుపించుకున్నాం. అయితే ఆ గ్రామం మ్యాప్ కూడా ఒకసారి మనం చూద్దాము. బెత్లెహేం ఎక్కడ ఉండేదో ఇజ్రాయెల్ దేశంలో. ఇక్కడ చూడండి, బ్లాక్ డాట్ ఉంది చూడండి, అదే బెత్లెహేం అన్నమాట. అక్కడే యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడు జన్మించారు. అయితే ఈ దినము నేను కొన్ని పీస్తో కూడిన సబ్-హెడ్డింగ్స్ వాడి క్రిస్మస్ సందేశం మీతో పంచుకుంటాను. నెక్స్ట్ స్లైడ్ మనం వెళ్దాం చందు బ్రదర్. నేను వాడే పీస్ ఏంటంటే, ఎందుకు దేవుడు బెత్లెహేంని ఎన్నుకున్నాడు అనే మాట మనము వివరంగా ధ్యానిద్దాం. మొదటిగా నేను వాడే ప్రాఫెసీ అంటే ప్రవచనాలు, రెండవది పర్పస్ అంటే
యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేం ఎందుకు బెత్లెహేంలో జన్మించాలని ఎన్నుకోవాలి. మూడవది పవర్, అంటే దేవుని శక్తి ఎలాగ మనకి ఈ క్రిస్మస్ దినంన చాలా తేటగా మనకి ఎలా కనిపిస్తుంది అనేది. నాలుగవది పర్ప్లెక్సింగ్ అండ్ పర్సనల్, అంటే కొంచెం మనకి కన్ఫ్యూషన్ కలిగించే విషయంని మనం ఇంగ్లీష్లో పర్ప్లెక్సింగ్ అని అంటాం. దీంట్లో పర్ప్లెక్సింగ్ ఏముంది అది కూడా మనం చూద్దాం. నేను 4వ పాయింట్కి వచ్చే ముందే నేను ఒక చిన్న ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. మీరు అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వచ్చు. మన దేశంకి తండ్రి అయిన మహాత్మా గాంధీ గారు పుట్టిన చోట ఎవరన్నా చెప్పగలుగుతారా? అన్మ్యూట్ చేసుకొని మీరు చెప్పొచ్చు. అమ్మా, అలహాబాద్ కి ఇంకా దగ్గర, గుజరాత్ లోని అలహాబాద్. గుజరాత్ కరెక్టే. పోర్బందర్ అనే ప్లేస్ లో ఆయన జన్మించాడు, పోర్బందర్. ఓకే, సో ఇప్పుడు అనుకుందాము, మహాత్మా గాంధీ గారు అక్కడ జన్మించారు. ఆయన గొప్ప సేవ చేశాడు, భారతదేశంకి స్వతంత్రం తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఎవరన్నా పోర్బందర్ ఓ స్వల్ప గ్రామమా అని అంటే మనకు అభ్యంతరం కలుగుతుంది. సో ఇజ్రాయెల్ దేశ చరిత్రలో మనం గమనిస్తే దావీద్కి మించిన రాజు ఎవరూ లేరు. ఆయనే అందరికంటే గొప్ప రాజు. ఆయన బెత్లెహేంలో జన్మించాడు. 500 సంవత్సరాల తర్వాత మీకా ప్రవక్త వచ్చి బెత్లెహేమా నువ్వు స్వల్ప గ్రామమా అంటే వెంటనే ఎవరికి అర్థం కాకుండా ఉండాలి. ఎందుకంటే దావీద్కి మించిన రాజు ఇజ్రాయెల్ చరిత్రలో ఎవడూ లేడు. వేరే రాజులు ఎవరు దావీదు తర్వాత వచ్చారో వాళ్ళకి దావీదు ఒక ఆత్మిక కొలతబద్ద అయి ఉన్నాడు. అయితే ఎవరన్నా ఆ దావీదు జన్మించిన పట్టణం ఆర్ గ్రామము బెత్లెహేంని స్వల్ప గ్రామము అని అంటే ఇజ్రాయేలీలకి వెంటనే అది అర్థం కాదు. ఎందుకు ఆ మాట స్వల్ప గ్రామం అనేది వాడబడింది మనం చూద్దాం. దావీదు గురించి నేను 2 వాక్య భాగం కూడా ఇప్పుడు చదివిస్తాను సహోదరి షీలా పాల్ గారితో. అమ్మా, 2వ దినవృత్తాంతం 28వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. అలాగే 2వ దినవృత్తాంతం 29వ అధ్యాయం 1-3 వచనాలు కూడా. ఆయన తర్వాత వచ్చిన రాజులకి దావీదు ఆత్మిక విషయంలో కొలతబద్ద అయి ఉన్నాడు. విధేయత చూపించే విషయంలో, దేవుని మాటలకి లోబడే విషయంలో దావీదుకి మించిన రాజు మనకి చరిత్రలో ఎవడు కనిపించాడు. ఆయన పాపం చేయలేదని కాదు, కానీ పాపం చేసినప్పుడు వెంటనే ఆయన సరిదిద్దుకోవటము, పశ్చాత్తాపం పొందటము, దేవునితో సరి అయిన సంబంధం మరీ కుదిరించుకోవటం, అవన్నీ కూడా మనం దావీదులో గమనిస్తాం. ఇప్పుడు చదవమ్మా 2వ దినవృత్తాంతం 28వ అధ్యాయం 1వ వచనం. షీలాపాల్ గారు అన్మ్యూట్ చేసుకొని చదవండమ్మా. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరములైన వాడు యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. ఎవరితో ఆయన ఆత్మికత పోల్చబడింది? దావీదుతో పోల్చబడింది. అలాగే హెజెకియా రాజు, దాని తర్వాత వచ్చిన రాజు 29వ అధ్యాయం 1-3 వచనాలు కూడా చదివించండి అమ్మా. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జెకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడగు దావీదు చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. థ్యాంక్ యూ మా. సో ఎవరితో హెజెకియా ఆత్మికత పోల్చబడింది? దావీదు ఆత్మికత. సో దావీదుకి మించిన రాజు మనకెవరు కనిపించారు? మరి మిమ్మల్ని అడుగుతున్నా, భారతదేశంలో ఎవరన్నా ఓ పోర్బందరా నువ్వు స్వల్ప గ్రామమా అని అంటే భారతీయులకి అభ్యంతరం కలగదమ్మా? ఎస్ ఆర్ నో? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. అభ్యంతరం కలుగుతుంది. పోర్బందర్ మహాత్మా గాంధీ గారు పుట్టిన చోట స్వల్ప గ్రామం అని ఎవరైనా వచ్చి చెప్తే మనకు అభ్యంతరం కలుగుతుంది. సో ఎందుకు ఈ మాటలు వాడబడినాయి? ఎందుకు బెత్లెహేం పట్ల స్వల్ప గ్రామం అనే మాట వాడబడింది? అది మనము అర్థం చేసుకుందాం. అది 4వ పి, పర్ప్లెక్సింగ్. 5వ పి ఏంటంటే ప్రెషియస్ అంటే ఎంత విలువైందో అనేది మనము అర్థం చేసుకోవాలి. చంద్ర బ్రదర్ విల్ గో టు దట్ స్లైడ్. అండ్ లాస్ట్ పి ఏంటంటే పరౌజియా అంటే
నేను గ్రీక్ భాషలో వాడబడిన పదం అది. దాని అర్థం ఏంటో నేను చివరిలో మీతో పంచుకుంటాను. అది సస్పెన్స్ లో పెడుతున్నాను. మనం అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. మొదటిగా ప్రాఫెసీ. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు జన్మంతో కూడిన విషయాలు, ఆయన శ్రమతో కూడిన విషయాలు, ఆయన ఆరోహణంతో కూడిన విషయాలు, ఆయన పునరుద్ధానంతో కూడిన విషయాలు ఎందుకు దేవుడు ముందే రాసి పెట్టాడు? కారణం ఏంటి? రీజన్ ఏంటి? అది కూడా మనం అర్థం చేసుకోవాలి. నేను ఎప్పుడు మీతో పంచుకుంటూ ఉంటాను. దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే దేవుని ఆరాధించే పరిచర్య. దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచి గుణంల బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న అనేక మంచి గుణంలో ఒక గొప్ప శ్రేష్టమైన గుణం ఏంటంటే ఆయనంత సర్వజ్ఞాని ఎవరు లేరు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి జన్మము, శ్రమలు, పునరుద్ధానము, ఆరోహణం మీద లోక రక్షణనే ఆధారం పడి ఉన్నది. సువార్త మొదట్లో యూదుల మధ్యన, దాని తర్వాత అన్యుల మధ్యన ప్రవచించబడింది అనే మాట మనము రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో చదువుకోవచ్చు. మరి శీలపాల్ సహోదరితో నేను ఈ వాక్య భాగం చదివిస్తున్నాను. మా సువార్త ఎవరి మధ్యన మొదట్లో బోధింపబడింది, దాని తర్వాత ఎవరి మధ్యలో బోధింపబడింది, సహోదరి శీలపాల్ గారు చదివిపిస్తారు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. మొదట్లో యూదుల మధ్యన సువార్త బోధింపబడింది, దాని తర్వాత అన్యుల మధ్యన, గ్రీకుల మధ్యన. అంతకీ సువార్త అనేది ఏంటి? వాక్యంని మనం అర్థం చేసుకోవాలంటే వాక్యంని మనం వాడాలి. చాలా మంది క్రైస్తవులు సువార్త ఏంటి అనగానే వెంటనే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని చూపిస్తూ ఉంటారు. దేవుడు ఈ లోకంని ఎంతగానో ప్రేమించాను. అవును, లోకంని ఎంతగానో ప్రేమించాను, కానీ అది పరిపూర్ణమైన సువార్త కాదు. లేఖనం ఏం చెప్తుందో సువార్త గురించి అది మనం చదువుకోవాలి. సో సువార్తని లేఖనం ఎలాగ వర్ణిస్తుంది ఒకసారి మనం మరి శీలపాల్ సహోదరి సాయం తీసుకుందాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1-4 వచనాలు చదివించమ్మా. 1 కొరింథీ 15వ అధ్యాయం 1-4 వచనాలు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితేనో ఆ ఉపదేశము మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందురవారై ఉండురు. ఇది ఆది సంఘం బోధించిన సువార్త, పౌలు భక్తుడు బోధించిన సువార్త, ఆది సంఘం నమ్మిన సువార్త. అదేంటో ఇంకా చదవమ్మా. నాకియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. థ్యాంక్ యూ మా. అన్ని లేఖనం ప్రకారంగా, అన్ని ప్రవచనాల ప్రకారంగా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇది కూడా అకస్మాత్తుగా జరగలేదు. ఎవరి మధ్యన సువార్త మొదట్లో బోధింపబడింది? యూదుల మధ్యన. పెంతెకోస్తు దినంన పేతురు యూదుల మధ్యనే నించొని అనేక ప్రవచనాలని ఎత్తి చూయించి యేసువే మెస్సయ్యా అని రుజువుపరిచినప్పుడు వాళ్ళ మనసులు కదిలింపబడినాయి. వాళ్ళు పేతురు అపోస్తలుల దగ్గర వచ్చి అడిగిన ప్రశ్న ఏంటంటే, మనసులో నొచ్చుకొని అయ్యలారా ఇప్పుడు మేమేం చేయాలి? సువార్తలో ఉన్న ప్రవచనాలు, లేఖనములో ఉన్న ప్రవచనాలు ఎందుకు దేవుడు ముందే రాసి పెట్టాడంటే దాన్ని ఆధారం చేసుకొని అపోస్తులు ఎప్పుడు సువార్తని బోధిస్తారో యూదుల మధ్యన, ఇది కూడా అకస్మాత్తుగా జరగలేదు. యేసు జీవితంలో అన్యూ జీవితం ప్రకారంగానే జరిగింది అని రుజువుపరచుటకు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇప్పుడు నేను నా జీవితంలో జరిగిన సంఘటన ఒక సాక్ష్య రూపంగా నేను మీతో పంచుకుంటున్నా. నేను ఆనందీప్ అనే ఒక స్నేహితుడు ఒకే స్కూల్లో చదువుకున్నామండి. దాని తర్వాత
కాలేజ్లో కూడా చదువుకున్నాం, కానీ వేరే వేరే క్లాసెస్లో చదువుకున్నాం, కానీ మంచి స్నేహితులము. దాని తర్వాత జీవితంలో నేను పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్ అయ్యాను, ఆయన డాక్టర్ అయ్యాడు, దారిని మారిపోయినాయి. అయితే నేను ఎప్పుడు రక్షణ పొందాను, ఆనందితో పరిపూర్ణంగా మనసు విప్పి యేసుతో కూడిన సువార్త నేను పంచుకోలేదు. అయితే నా మనసులో ఎంతో ఆశ ఉండింది. ఏమనంటే, ఆనందితో యేసు నా జీవితంలో ఎలాగొచ్చాడు, ఇలాగ ఆయన వచ్చిన తర్వాత నాకు పరలోక ఆనందం, పరలోక సమాధానం రుచి చూడటం అయింది. నేను ఈ లోకంలోనే ఉంటూ చిన్న పరలోకం నేను ఇలాగ రుచి చూస్తున్నాను. అన్నీ కూడా నా స్నేహితుడైన ఆనందీప్, ఎవరితో నేను ఆడుకున్నానో, ఎవరితో పాటు నేను లంచ్ చేశానో స్కూల్ డేస్లో, ఆయనతో పంచుకోవాలని నాకు ఎంతో ఆశ ఉండింది. అయితే ఒక దినము నేను ఉద్యోగం చేసే సమయంలో కడప నుంచి హైదరాబాద్ వచ్చే సమయంలో ఒక ట్రైన్, రాయలసీమ ఎక్స్ప్రెస్, నేను ఎప్పుడు మర్చిపోలేను, అది ఎక్కి వస్తున్నాను. అదే ట్రైన్లో అదే కంపార్ట్మెంట్లో నా బర్త్ ముందు ఆనందీప్ కూర్చొని ఉన్నాడు, నా స్నేహితుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ దినం రాత్రి భోజనం చేసిన తర్వాత మనసు విప్పి నా సాక్ష్యం పంచుకున్నాను, సువార్త కూడా పంచుకున్నాను. దేవునికి ఎంతో థ్యాంక్స్ చెప్పాను. దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా మానస ఆశ చూశాడు. ఆనందీప్ ఎక్కడో నన్ను కలిసేటట్లు దేవుడు కృప చూయించాడు. ఇంకా చూడండి, అది కూడా ట్రైన్ ప్రయాణం. అనుకుందాము నేను ఆనందీప్ని ఏదో ఒక బిగ్ బజార్లోనో ఎక్కువ షాప్లోనో కలిసి ఉంటే, ఆనందీప్ కొంచెం కూర్చో, నేను సువార్త పంచుకోవాలని చెప్తే, సురేష్ తర్వాత మాట్లాడుకుందామా అని వాచ్ చూపిస్తాడు. కానీ ట్రైన్లో నా ముందు కూర్చొని నా దగ్గర నుంచి తప్పించుకోవడానికి వీలు కాదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానమ్మా, జాగ్రత్తగా వినండి. నేను వెళ్ళి ఒక నాస్తికంతో, దేవుడు నా మనసు ఆశలని చూసి ఆ ట్రైన్ ప్రయాణంలో ఆనందీప్ కూడా నాతో పాటు నా కంపార్ట్మెంట్లో నా బర్త్ ముందు కూర్చుండేటట్లు దేవుడు చేశాడు అని ఒక నాస్తికంతో వెళ్ళి చెప్తే, అది దేవుని కార్యమని నమ్ముతాడా, లేకపోతే అకస్మాత్తుగా జరిగిన సంఘటన అని అంటాడా ఒక నాస్తికుడు? మనమైతే నమ్ముతాం ఇది దేవుని కార్యమని, కానీ ఒక నాస్తికుడు నమ్ముతాడా? నమ్మడు కదా. నమ్మడు. అయితే అనుకుందాం, ఈ సంఘటన గురించి దేవుడు లేఖనంలో ఒక 300 సంవత్సరాల క్రితం అన్ని వివరాలు రాసిపెట్టి ఉన్నాడు అనుకుందాం. ఫలానా దినము రాయలసీమ ఎక్స్ప్రెస్ లో నా సేవకుడైన సురేష్ మనోహరన్ ప్రయాణమై వచ్చే సమయంలో ఆ బర్త్ నంబర్ కూడా దాంట్లో ఉంటుంది. ఆ బర్త్ లో ఆయన కూర్చొని ఉండేటప్పుడు ఆ బర్త్ ముందు ఆయన స్నేహితుడైన ఆనందీప్ కూర్చొని ఉంటాడు. ఆ దినమున రాత్రి వేళ భోజనం చేసిన తర్వాత నా సేవకుడు ఆయన సాక్ష్యం పంచుకుంటాడు, సువార్త పంచుకుంటాడు అని అన్ని వివరాలు 300 సంవత్సరాల ముందే దేవుడు రాసి పెట్టుంటే అది అకస్మాత్తుగా జరిగిన సంఘటన అని ఎవరు నమ్మడానికి వీల్లేదు. దేవుని చిత్తం ప్రకారంగా జరిగిందని అందరు నమ్మాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే అన్ని ప్రవచనాలు, ఆ ప్రవచనాలను ఎత్తి బట్టి చూయించినప్పుడు యూదులకి అపోస్తులు యేసువే మెస్సయ్య అని నమ్మటం జరిగింది. అలాగే గ్రీక్ ఫిలాసఫర్స్ మధ్యన కూడా ఇదంతా కూడా ముందే రాయబడి ఉండిందండి. రక్షకుడు రావాలని రాయబడి ఉంది. ఆయన కన్యకకే జన్మించాలని ఇషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఉండింది. ఆయన బెత్లెహేంలో జన్మించాలి అని మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉండింది. ఆయన శిలువ మరణం పొందాలని కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలో రాయబడి ఉండింది. ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వస్తాడనే మాట కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉండింది. ఆయన ఆరోహణమై వెళ్తాడని 68వ కీర్తన 18వ వచనంలో ముందే రాయబడి ఉండింది అని అంటే, యూదుడు ఇంకా గ్రీక్ దేశంకి చెందిన ఫిలాసఫర్స్ కూడా, వేరే దేశ ప్రజలు కూడా నమ్మాలి అంతే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సువార్త అంటే ఏంటి? ప్రవచనాల ప్రకారంగా నీవు జరిగాను యేసు జీవితంలో. అందుకే మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1-4 వచనాలు చదువుకున్నాం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో బెత్లెహేంలో యేసు జన్మిస్తాడు అని ముందే దేవుడు రాసి పెట్టాడు. అయితే ఎందుకు బెత్లెహేం? దావీదు పట్టణమే కాదు, ఇంకొకటి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మనము ఆ స్లైడ్ కూడా చూద్దాము. యూదుల భాషలో బెత్లెహేంని బెత్లెకేం అని అంటారు. బెత్లెకేం అంటే రొట్టెల గృహము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. రొట్టెల గృహము. బెత్లెహేం అంటే రొట్టెల గృహం. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ కి మనం వెళ్తున్నాం చూడండి. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. పర్పస్ అనే స్లైడ్ చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు. యూదులు ఎలాగ వాళ్ళ రొట్టెని తయారు చేసుకుంటారో, యూదుల రొట్టె ఎలాగ అనిపిస్తుందో అది కూడా
చక్కగా ఈ పిక్చర్ లో మనం చూసుకోవచ్చు. చందు బ్రదర్ యూ కెన్ పాయింట్ కర్సర్. నేను కూడా ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళినప్పుడు నాకు బ్రెడ్ కావాలి అనేది భారతదేశంలో ఎలాగ బ్రెడ్ ఉంటుందో అటువంటి బ్రెడ్ ఇస్తారనుకున్నాను. కానీ ఇటువంటి బ్రెడ్డే ఇజ్రాయెల్ దేశంలో తయారవుతుంది, చాలా రుచికరంగా ఉంటుంది. అయితే బెత్లెహేంకి ఇవ్వబడిన పేరు ఏంటంటే రొట్టెల గృహం. బెత్లెహేం అంటే రొట్టెల గృహం. చూడండి లెఫ్ట్ సైడ్ లో జూయిష్ నోటేషన్ ఒరిజినల్ వర్డ్ అనేది ఉంది. చందు బ్రదర్ అంతా చక్కగా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి, రొట్టెల గృహం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వబడిన అనేక పేర్లో ఒక పేరు ఏంటంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం, సహోదరి షీలా పాల్తో నేను చదివిస్తాను. ఆయనే జీవాహారమై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జీవాహారం అనే యేసు మరి రొట్టెల గృహంలో కాకుండా మరి ఎక్కడ పుడతాడు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా సహోదరి షీలా పాల్ గారు ఒకసారి చదివించడమా యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడి ఎల్లప్పుడూ నువ్వు జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు వారే జీవాహారం. ఆయన మనలో వస్తే ఎప్పుడు మనం ఆహారం తింటామో ఆహారం మన లోపల వెళ్తుంది. అలాగే యేసు ఆత్మరూపిగా మన హృదయం లోపల వస్తే మన ఆత్మిక ఆకలి పూర్తి అవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు చాలా మంది ధనవంతులు వాళ్ళ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయని కాదు, సౌకర్యాలు తక్కువ ఉన్నాయని కాదు, ఎందుకు వాళ్ళు కొంచెం మంది మనం గమనిస్తే సూసైడ్ కూడా చేసుకుంటున్నారు ధనవంతులు. ఎందుకు? వాళ్ళకి నిజమైన సమాధానం లేదు. దేవుడు ఒక భక్తుడు ఏమన్నాడంటే ప్రతి వ్యక్తి హృదయంలో దేవుడు ఒక ఆత్మిక ఆకలి అనేది పెట్టాడు. ఆత్మిక ఆకలి ఎప్పుడు పూర్తవుతుందంటే జీవాహారమైన యేసు ఆయన జీవితంలో ప్రవేశిస్తేనే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మా ఎంతో మంది ధనవంతులు సూసైడ్ చేసుకోవటం మనం గమనించట్లేదమ్మా? గివ్ మీ ఎస్ ఆర్ నో. వాళ్ళకి ఏమైనా సౌకర్యాలు తక్కువ ఉన్నాయా? గివ్ మీ ఎస్ ఆర్ నో. ఎంతో మంది ధనవంతులు. ఎందుకంటే నిజమైన సమాధానం లేదు, నిజమైన ఆనందం లేదు. ఏ ఆత్మిక ఆకలి వాళ్ళలో ఉందో దాన్ని పూర్తి చేసుకున్నటకు వాళ్ళు బ్రాందీ తాగుతారు, విస్కీ తాగుతారు, డ్రగ్స్ తీసుకుంటారు, సిగరెట్స్ తాగుతారు, వేశ్యల దగ్గర వెళ్తారు, కానీ ఆత్మిక ఆకలి పూర్తవ్వట్లేదు. అందుకు వాళ్ళకి ఏం చేయాలని తోచుకోకుండా ఆత్మహత్యలు కూడా చేసుకోవటం మనం చూస్తున్నాం. కానీ ఎవరు యేసుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తాడో ఆయన ఆత్మిక ఆకలి పరిపూర్ణంగా పూర్తవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన చిన్న పరలోకంనే ఈ లోకంలో రుచి చూస్తాడు. అందుకే ఈ వాక్య భాగం నేను చదివిస్తున్నాను. దాని తర్వాత నేను ఒక ప్రశ్న కూడా అడుగుతాను. మీరు ప్రశ్నకి జవాబిచ్చటకు సిద్ధంగా ఉండండి. అమ్మా షీలా పాల్ గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదేశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆయనతో పాటు కూర్చొని పెట్టాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, లేఖనంలో రాబోయే దినంలో మనల్ని పరలోకంలో కూర్చోబెడతాడు దేవుడు అని రాయబడి ఉందా, లేకపోతే ఆల్రెడీ కూర్చోబెట్టేశాడని ఉందా? మీరే చెప్పాలి. ఇప్పుడే మనం చదువుకున్నాం. కూర్చోబెట్టారు, ఆల్రెడీ కూర్చోబెట్టేశాడు అని అంటే ఏంటి? ఒక క్రైస్తవుడు భౌతికంగా ఈ లోకంలో జీవిస్తూ ఆయన ఆత్మ పరలోకంని రుచి చూస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఒక క్రైస్తవుడు భౌతికంగా ఈ లోకంలో జీవిస్తున్నాడు కావచ్చు, కానీ ఆయన ఆత్మ పరలోకంలో ఉన్న ఆనందంని ఆల్రెడీ రుచి చూస్తుంది. ఆల్రెడీ కూర్చోబెట్టేశాడు దేవుడు ఆయనని అక్కడ, ఒక క్రైస్తవుడిని. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో అటువంటి ఆత్మిక ఆహారమై ఉన్నాడు మన యేసు మన కొరకు. సో ఆత్మిక ఆహారం అని ఎక్కడ జన్మించాలి? రొట్టెల గృహమైన బెత్లెహేంలోనే జన్మించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు మనము 3వ అంశంకి వెళ్దాము, పవర్ అనే మాటకి. దీంతో కూడిన స్లైడ్ కూడా మనకి చందు బ్రదర్ చూపిస్తారు. ఈ స్లైడ్ తో కూడిన వివరాలు నేను పంచుకునే ముందు
చందు బ్రదర్, యూ కెన్ గో బ్యాక్ టు ద పార్టిసిపెంట్స్ దిస్ థింగ్. అందరిని చూపిస్తున్నారు చూడండి, పార్టిసిపెంట్స్ ని అది చూపించండి. దాని తర్వాత ఈ స్లైడ్ కి మనం వద్దాం. అదేంటంటే జాగ్రత్తగా వినండి. నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగాను, కానీ మా తల్లిదండ్రులు చెంగల్పేట్, చెన్నైకి చెందినవాడు. నేను యాక్చువల్లీ తమిళియన్. దేవుని కృప చేత చక్కగా తెలుగులో బోధించగలుగుతున్నాను. అయితే జాగ్రత్త వినండి, మా మమ్మీ డాడీ చెంగల్పేట్, చెన్నైకి చెందినవాడు. కానీ మా నాన్నగారు ఉద్యోగం చేస్తున్నారు, మెడ్రాస్ ప్రెసిడెన్సీ అనే ఆఫీస్లో పనిచేస్తున్నారు. ఆ టైంలో డివిజన్ అయింది, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు డివిజన్ అయింది. అప్పుడు మా నాన్నగారు తాతగారు ఏదో గుంటూరుకి చెందిన వ్యక్తి అని చూసి ఆయనను ఆంధ్రప్రదేశ్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు నేను పుట్టింది పెరిగిందంతా కూడా హైదరాబాద్లో, కానీ తల్లిదండ్రులు ఎక్కడ ఏ ప్రాంతంకి చెందిన వాళ్ళు, చెంగల్పేట్, చెన్నైకి చెందిన వాళ్ళు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, దావీదు బెత్లెహేంలో పుట్టాడు, కానీ 1000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ 1000 సంవత్సరాలు అయిపోయింది దావీదు పుట్టి. ఎన్నో కారణాలు బట్టి దావీదు వంశావళిలో పుట్టిన యోసేపు ఎన్నో కారణాలు బట్టి బెత్లెహేంలో లేడు, కానీ నజరేతులో ఉన్నాడు. ఎక్కడున్నాడు? నజరేతులో ఉన్నాడు. ప్రదానం చేసుకున్నాడు మరియని. ప్రదానం ఆ కాలంలో పెళ్లికి ఆల్మోస్ట్ సమానము. ఎక్కడన్నా భార్యాభర్తలు వెళ్ళాలి అంటే కలిసిమెలిసి వెళ్ళాలి. ప్రదానం చేసిన వాళ్ళు ఇద్దరు కూడా భార్యాభర్తలుగా ఎంచబడతారు యూదుల సమాజంలో. అందుకు వాళ్ళు ఎక్కడ వెళ్ళినా సరే కలిసిమెలిసి వెళ్ళాలి. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఎంతమంది తల్లిలు ఉన్నారమ్మా ఈ గ్రూప్లో? తల్లిలు ఎంతమంది ఉన్నారు చెప్పాలి, అన్మ్యూట్ చేసుకోవాలి. ఉన్నారమ్మా? ఉన్నారు కదా? ఉన్నారండి. వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. అమ్మా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. 10వ నెల నిండినప్పుడు, గర్భవతి అయి 10వ నెల నిండినప్పుడు ఎవరన్నమ్మా లోయలు కొండలున్న ప్రాంతం ఇజ్రాయెల్ దేశంలో ఒక 120 కిలోమీటర్ల ప్రయాణం ఎవరన్నా సామాన్యంగా గర్భవతి స్త్రీలు చేస్తారమ్మా? ఆర్ ఈవెన్ మెటర్నిటీ డాక్టర్స్ ఒప్పుకుంటారా? చేయరండి, ఎవరు చేయరు. కానీ ఈ ప్రవచనం నెరవేర్చబడాలి. ఎక్కడున్నారు యోసేపు, మరియా? నజరేతులో ఉన్నారు. ఇప్పుడు మ్యాప్ చూపిస్తున్నారు చూడండి చందు బ్రదర్. నజరేతులో ఉన్నారు. నజరేతు నుంచి బెత్లెహేం రావాలంటే 120 కిలోమీటర్లు. అంటే మధ్యలో సమేరియా ఉంటుంది. సమేరియాలో యూదులను రానియరు. సో వాళ్ళు వెళ్ళిన దారి ఏంటంటే నజరేతు నుంచి యోర్దాన్ నదికి వచ్చారు. యోర్దాన్ నదిలో పడవ తీసుకున్నారు. పడవ తీసుకొని ఎరికో పట్టణం వరకు వచ్చారు. బ్రదర్, కమ్ డౌన్ టు ఎరికో. దాని తర్వాత యోర్దాన్ నదిలో పడవ వేసుకున్న తర్వాత ఎరికో పట్టణం నుంచి మరి గాడిద ఎక్కి యెరూషలేం దాటి బెత్లెహేంకి వస్తున్నారు. ఎందుకు వచ్చారు? కారణం ఏంటి? ఎందుకు ఈ ప్రయాణం చేయాలి? 10 నెలలు గర్భవతి అయిన మరియా ఎందుకు ఈ ప్రయాణం చేయాలి? ప్రవచన నెరవేర్చబడాలి. కానీ ప్రవచన నెరవేర్చబడాలంటే దేవుడు ఎటువంటి పరిస్థితులను తీసుకొని వచ్చారు. అందుకే నేను షీలా పాల్ సహోదరితో ఈ వాక్య భాగం చదివించాను. లూకా సువార్త 2వ అధ్యాయం 1-7 వచనాలు ఏముందంటే, రోమా చక్రవర్తి సీజరు ఆజ్ఞాపించాడు. ఏమనంటే, నేను ఒక సెన్సస్ తీయాలి, జనసంఖ్య నేను లెక్క పెట్టాలి. అందరు వాళ్ళ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి, ఏ ప్రాంతంకి మీ పితరులు చెంది ఉన్నారో ఆ గ్రామాలకు వెళ్ళి మీ పేర్లు నమోదు చేసుకోవాలి అని ఆజ్ఞాపించాడు. ఆయనలో కొంచెం స్వాతం అనేది ఉంది. ఏమనంటే, వాళ్ళ పేర్లు అన్ని కూడా నమోదైపోయిన తర్వాత వాళ్ళు సరిగా పన్నులు కడుతున్నారా లేదా అనేది ఆయన చెక్ చేయడానికి, మానిటర్ చేయడానికి, పరీక్షించడానికి వీలవుతుంది. అది ఆయన స్వాతమై ఉన్నది. కానీ దేవుడు ఆయన మనసుని కదిలింపజేశాడు ఆ సమయంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? రాజుల మనసులు నీటి కాల్వ వలె దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అమ్మా ఒక్కసారి చదవమ్మా, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. సహోదరి షీలా పాల్తో చదివిద్దాం. మనం అందరం కూడా ఎక్కడున్నామో హల్లెలూయా చెప్దాం. అన్నీ దేవుని స్వాధీనంలో ఉంది. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె నున్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. ఎక్కడ కాల్స్తే అక్కడ తిప్పగలుగుతాడు దేవుడు. సీజర్ రాజు మనసుని కదిలింపజేశాడు. అరే, జనసంఖ్య లెక్కబెట్టు, నీ మంచి కొరకే, అప్పుడే నువ్వు పనులు కరెక్ట్ గా కలెక్ట్ చేస్తున్నావా లేదా నీకు తెలుస్తుంది అని దేవుడు ఆలోచన పెట్టినప్పుడు సీజర్ రాజు ఆజ్ఞాపించింది ఏంటంటే, ఆయన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా, ఇంక్లూడింగ్ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా
వాళ్ళ వాళ్ళ పితరుల గ్రామంకి వెళ్ళి వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలి. అందుకు 120 కిలోమీటర్ల ప్రయాణము 10 నెలలు గర్భవతి అయి ఉన్న మరియా చేస్తుంది. కానీ అన్నిటి వెనకాల దేవుని చేయి ఉంది. ఎందుకంటే మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా లోక రక్షకుడు జీవ ఆహారము బెత్లెహేంలోనే జన్మించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము. ఎందుకండి మనం వాక్యం ధ్యానిస్తున్నాము? మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని గ్రహించి మన హృదయాల్లో దేవుని పట్ల రుణంని, ప్రేమని, విశ్వాసంని, నిరీక్షణని మనం నూతనపరచుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే మనం వాక్యం ధ్యానిస్తున్నాం. ప్రతి వాక్యం ధ్యానం వెనకాల గురి ఏంటి? నా దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తివంతుడు, అన్ని ఆయన స్వాధీనంలో పెట్టుకుని ఉన్నాడు. ఆయన సింహాసనం ఆసీనుడై ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనిస్తే సింహాసనం ఆసీనుడై ఉన్న దేవుడు ప్రవక్తకు కనిపిస్తాడు. అక్కడ యూదుల బైబిల్లో వాడబడిన పదం ఏంటంటే అదోనాయి దేవుడు. అదోనాయి దేవుడు అంటే అన్ని ఆయన స్వాధీనంలో ఉంది. ఈ కాలంలో 2024లో క్రైస్తవులంగా మనం ఏమన్నా సమస్యలని ఎదుర్కొంటున్నామంటే, ఏమన్నా సమస్యల ద్వారా ప్రయాణమై వెళ్తున్నామంటే చింతించుటకు వీల్లేదు. ఎందుకంటే అన్ని ఆయన స్వాధీనంలో ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? సహోదరి షీలా పౌల్తో ఈ వాక్య భాగం చదివిస్తున్నాను. అమ్మా చదవమ్మా. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఇంత సర్వశక్తి దేవుడు మన వైపు ఉండగా మనకు విరోధి ఎవరు? చదవమ్మా. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మనకు విరోధి ఎవరు? ఎటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం? సర్వశక్తి దేవుడు, అదోనాయి దేవుడు, సింహాసనం ఆసీనుడై ఉన్న దేవుడు, రాజుల మనసులని నీటి కాలువ వలె ఇటు అటు తిప్పే దేవుడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? రాజుల మనసుని దేవుడు కదిలింపజేశాడు. సీజర్ రాజు ఆజ్ఞాపిస్తున్నాడు ఏమనంటే, యూదులారా మీరు మీ పితరుల గ్రామంకి వెళ్ళి మీ పేర్లు నమోదు చేసుకోవాలి. సో యోసేపు, మరియా దావీదు గోత్రంకి చెందిన వాళ్ళు. బెత్లెహేం వాళ్ళ యాక్చువల్లీ పట్టణము. ఎన్నో కారణాలు బట్టి వాళ్ళు నజరేత్కి షిఫ్ట్ అయిపోయారు. 1000 సంవత్సరాలు ఎన్నో కారణాలు బట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. పరలోకం వెళ్ళినప్పుడు దేవుడు అవన్నీ కూడా మనకు చూపిస్తారు. అప్పుడు మనం ఇంకా గంభీరంగా దేవుణ్ణి మనం స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ఎందుకు వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు అనేది అప్పుడు మనం తెలుసుకుంటాం. కానీ ఇప్పుడు 10వ నెల గర్భవతి అయిన మరియా ఎక్కడ ఉంది? నజరేతులో ఉంది. కానీ ఆ లేఖనంలో ఉన్న ప్రవచనం నెరవేర్చబడాలంటే ఆమె బెత్లెహేంకి రావాలి. సో ఆ రాజు మనసుని దేవుడు కదిలింపజేసి ప్రవచనాలు నెరవేర్చబడేటట్లు దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో వాట్ ఆర్ ద 3 P's which we focused upon? First is prophecy, second purpose, and third is power of God. దేవుని శక్తి మనకి కనిపిస్తున్నది. దేవుని శక్తి మనకి కనిపిస్తున్నది. దాని తర్వాత మనము 4వ అంశంకి వెళ్దాం. పర్ప్లెక్సింగ్. దావీదు పట్టణంని ఎందుకు స్వల్ప గ్రామం అని దేవుడు అంటున్నాడు? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దావీదు గొప్ప రాజువే, కానీ ఆ గొప్ప రాజు అయిన దావీదే యేసుని ఏ మాట పలికి వర్ణిస్తున్నాడు? 110వ కీర్తన 1వ వచనం చదవమ్మా షీలాపాల్. 110వ కీర్తన 1వ వచనం. దావీదు అందరికంటే గొప్ప రాజు, కానీ ఆ దావీదే యేసుని, రాబోయే మెస్సయ్యని ఏ మాట వాడి వర్ణిస్తున్నాడు? ప్రభు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ప్రభు నా ప్రభుకి చెప్పాను అంటే యెహోవా దేవుడు యేసుకి చెప్పాను, కుడి పార్శ్వం పక్కన నువ్వు కూర్చో, అన్ని దేశంలో నీకు లోబడేటట్లు నేను చేస్తాను. దావీదే యేసుని మెస్సయ్యని ప్రభు అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే జాగ్రత్తగా వినండి, ఎందుకు స్వల్ప గ్రామం అనే మాట వాడబడింది అని అంటే, గొప్ప రాజు దావీదు అక్కడ జన్మించినా సరే బెత్లెహేంకి విలువ దేవుని దృష్టిలో ఎప్పుడు వస్తుందంటే అక్కడ రాజాది రాజు యేసు జన్మిస్తేనే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేది ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు తీసుకొని వచ్చారు. రిలేటివిటీ అంటే కంపేర్ చేయటం అన్నమాట. అది చాలా మందికి అర్థం కాలేదు. అప్పుడు ప్రెస్ రిపోర్టర్స్ అడిగారు,
మాకు అర్థమయ్యే భాషలో చెప్పండి థియరీ ఆఫ్ రిలేటివిటీ ఏంటి అని అంటే ఆయన చెప్పాడు, నేను ఒక డాక్టర్ దగ్గర వెంటనే నాకు అపాయింట్మెంట్ దొరకని సమయంలో వెయిటింగ్ రూమ్లో నేను వెయిట్ చేయాలి. నాకు హాఫ్ అన్ అవర్ 30 minutes కూడా 30 hours లెక్క అనిపిస్తుంది. కానీ నా ఇంట్లో నా అందమైన భార్య పక్కన కూర్చుంటే 30 గంటలు కూడా 3 నిమిషాల లెక్కగా అనిపిస్తుంది. దట్ ఈస్ ద థియరీ ఆఫ్ రిలేటివిటీ అని చక్కగా అర్థమయ్యే భాషలో ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు ప్రెస్ రిపోర్టర్స్కి చెప్పారు. అదే థియరీ ఆఫ్ రిలేటివిటీ మనం తీసుకుంటే గొప్ప రాజు దావీదు పుట్టాడు, కానీ యేసు ముందు దావీదు ఎవరు? దావీదుకి లెక్కలేదు రాజాది రాజు ముందు నించుంటే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో గొప్ప రాజు దావీదు పుట్టినా సరే ఆ దావీదే యేసుని ఏ మాట వాడి పలుకుతున్నాడమ్మా, వర్ణిస్తున్నాడు. నా ప్రభు వస్తున్నాడు, నా ప్రభు రాబోయే దినంలో రాబోతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవంగా ఒక పాఠం నేర్చుకోవాలి మనం. అదేంటంటే అప్పుడప్పుడు క్రైస్తవంగా మన పితరుల బట్టి మనము అతిశయిస్తుంటాం. మా తాతగారండి ఎంత గొప్ప పరిచర్య చేశారు తెలుసా అండి, ఎన్ని సంఘాలు స్థాపించారు తెలుసా, ఎన్ని ఆత్మలని రక్షించారు తెలుసా, వాళ్ళ సేవ గొప్పదండి అని మీసాలు తెప్పుకుంటుంటారు. కొంచెంమంది క్రైస్తవులు కాలర్లు ఎగరేసుకుంటుంటారు. కానీ మనము స్వల్ప గ్రామమే. మన పితరులు గొప్ప పని చేస్తే మనం పరలోకం చేరము. దేవుని దృష్టిలో స్వల్ప గ్రామమే. మనలో ఒక ప్రాముఖ్యత అనేది దేవుడు ఎప్పుడు చూస్తాడంటే రాజాది రాజు అయిన యేసు మన జీవితంలో ప్రవేశించినప్పుడే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ రక్షకుడు మన జీవితంలో ప్రవేశించే వరకు మనం స్వల్ప గ్రామమే ఆయన దృష్టిలో. మన పితరులు గొప్ప పనులు చేసి ఉండొచ్చు దావీదు వలె, వాళ్ళు చేసిన గొప్ప పరిచర్య బట్టి మనం పరలోకం చేరమండి. ఒక జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎందుకు స్వల్ప గ్రామం బెత్లెహేమ్ అని అంటే అక్కడ రాజాది రాజు అయిన యేసు జన్మించే వరకు దానికి దేవుని దృష్టిలో ప్రాముఖ్యత లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? నేను ఇజ్రాయెల్ వెళ్ళాను. లక్షల కొలది ప్రజలు బెత్లెహేమ్కి యేసు జన్మించిన చోట చూడాలని వస్తారు. నేను అక్కడ అడిగాను, యూదుడే ఆ గైడ్. అక్కడ బెత్లెహేమ్లో గైడ్ ఎవరు? ఒక యూదుడే ఉన్నాడు. అరే, దావీదు పుట్టిన చోట చూడాలని ఉంది అని అడిగితే, సార్ నాకు తెలియదు సార్ ఎక్కడ పుట్టిండో, బెత్లెహేమ్లో పుట్టిండు కానీ సరి అయిన చోట నాకు తెలియదు సార్ అని అంటున్నాడు. ఇప్పుడు లక్షల కొలది ప్రజలు బెత్లెహేమ్కి దావీదు పుట్టిన చోట చూచుటకు వెళ్తున్నారా, రాజాది రాజు అయిన యేసు పుట్టిన చోట చూచుటకు వెళ్తున్నారా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందరికి అర్థమవుతుందా? రాజాది రాజు అయిన యేసు ఎక్కడ పుట్టాడు అది చూచుటకు వెళ్తున్నారు కానీ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న గొప్ప రాజు దావీదు పుట్టిన చోట చూడాలని వెళ్ళట్లేదు ఎవరు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకే ఆ క్రౌడ్స్ చూడండి. ఆ స్లైడ్ లో చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు చూడండి. ఎంత మంది బెత్లెహేమ్కి వెళ్ళి యేసు జన్మించిన చోట, రక్షకుడు జన్మించిన చోట, రాజాది రాజు జన్మించిన చోట చూస్తున్నారు చూడండి. లక్షల కొలది లెక్కలేని ప్రజలు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో అందుకే బెత్లెహేమ్కి ఇవ్వబడిన లేఖనంలో పేరేంటంటే స్వల్ప గ్రామం. ఎప్పటి వరకు? రాజాది రాజు జన్మించే వరకు. దాని తర్వాత దానికి వచ్చిన ప్రాముఖ్యత వేరే ఏ పట్టణంకి రాలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో 4వ అంశం ఏంటంటే పర్ప్లెక్సింగ్. పర్సనల్ అనే మాట అక్కడ నేను ఎందుకు పక్కన వాడానంటే పర్సనల్ గా మనం గమనించుకోవాలి. మన పితరులు గొప్ప పరిచర్య చేశారు అని మనం అతిశయిస్తున్నామా, లేకపోతే యేసు మన జీవితంలో ప్రవేశించాడు అనే విషయం బట్టి మనం అతిశయిస్తున్నామా? ఎందుకంటే దేవుని దృష్టిలో మన విలువ ఎప్పుడు పెరుగుతుందంటే మన పితరులు చేసిన గొప్ప పరిచర్య వలన కాదు, కానీ మనం యేసుతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నాం అనే ఆ విషయం బట్టి దేవుని దృష్టిలో మన ప్రాముఖ్యత పెరుగుతుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. మన విలువ ఏంటి దేవుని దృష్టిలో? యేసు ప్రవేశించిన తర్వాత మనం దేవుని ఆలయమై ఉన్నాం. ఒకసారి చదవమ్మా, 1 కొరింథీ 3:16. నేను ఎందుకు సాలార్జంగ్ మ్యూజియం చూపిస్తున్నాను మీకు, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా చాలా మంది చూసుండొచ్చు.
ఎవరన్నా చూడకుండా ఉంటే ఇప్పుడన్నా ఈ పిక్చర్ చూడండి అమ్మా, చాలా ఫేమస్ ఇది. సహోదరి షీలా పాల్ గారు. అమ్మా, 1 కొరింథీ 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? మీరు ఎరగారా? ఇప్పుడు సాలార్జంగ్ మ్యూజియంలో ఏం మనకు కనిపిస్తుందమ్మా? చందు బ్రదర్, యూ కెన్ షో ఆల్ ద పార్టిసిపెంట్స్ వన్స్ అగైన్. సాలార్జంగ్ మ్యూజియంలో మనకేం కనిపిస్తుంది? నిజాం వాడిన వస్తువులు, నిజాం వాడిన టర్బన్, నిజాం వాడిన బట్టలు, నిజాం వాడిన చిన్న కత్తి. ఆయన ఎక్కడ వెళ్ళినా సరే ఆ కత్తి తీసుకొని వెళ్ళేవాడు. ఆయన వస్తువులన్నీ కూడా అక్కడ ప్రదర్శిస్తారు. అంతకీ ఆ కాలంలో ధనవంతులు, హైదరాబాద్ పట్టణంలో ఉన్న గొప్ప ధనవంతులు, వాళ్ళు కూడా నిజాం లాంటి విలువైన వస్తువులే వాడేవాళ్ళు. అటువంటి బట్టలే వాళ్ళు వాడేవాళ్ళు, అటువంటి టర్బన్ వాళ్ళు వాడేవారు, అటువంటి చిన్న కత్తి పెట్టుకొని పార్టీస్కి వెళ్ళేవారు. అయినా సరే వాళ్ళ వస్తువులు ప్రదర్శింపబడట్లేదు, కానీ నిజాం వస్తువులే ఎందుకు సాలార్జంగ్ మ్యూజియంలో ప్రదర్శింపబడుతున్నాయి? కారణం ఏంటంటే అది రాజు వస్తువులు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన విలువ దేవుని దృష్టిలో ఎందుకు పెరుగుతుందంటే మనం రాజాది రాజు ఆలయమై ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది ఎప్పుడు వీలైందమ్మా? లోకరక్షకుడు క్రిస్మస్ దినం రాకుండా ఉంటే వీలవుతుందా? ఈ దినం మనం ఆ గొప్ప ధన్యతను పొందగలుగుతామా? ఆయన వచ్చాడు కాబట్టే 33 సంవత్సరాల తర్వాత శిల్వ మరణం పొందాడు. ఆ శిల్వ మరణం పొందిన తర్వాత పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చాడు, ఆరోహణమై వెళ్ళాడు. దాని తర్వాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి పెంతెకోస్తు దినమున పంపించాడు. సువార్త బోధింపబడటం ప్రారంభమైంది. ఆ సువార్తని మనం ఈరోజు అంగీకరించాం, యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించాం. ఇప్పుడు ఆయన విలువైన రక్తం చేత మనం కొనబడి ఉన్నాం. క్షయమైన వస్తువుల చేత కాదు, బంగారం వెండి చేత కాదు, కానీ విలువ దానికి మనం కట్టలేం. యేసు రక్తంకి ఎవరు విలువ కట్టలేం. ఆ రక్తం చేత మనం కొనబడి ఆయన ఆలయమై ఈరోజు నివసిస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ వలన రక్షణ రావట్లేదు, కానీ రక్షణ వైపు వేసిన మొదటి అడుగు రక్షకుడు క్రిస్మస్ దినమున వేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఈరోజు మనం దేవుని ఆలయమై ఉన్నాం. క్రిస్మస్ దినంన రక్షకుడు జన్మించకుండా ఉంటే ఈరోజు మనకు ఆ గొప్ప అర్హత కలిగేదా? కలిగేది కాదు. మనం మన హృదయాల్లో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని నూతనపరుచుకుందాం ఈ క్రిస్మస్ టైంలో. ఆర్ యు ఆల్ విత్ మీ? Next, we'll go to the next slide, Chandu brother. After Precious, we come to the last subheading, and that is Parousia. Parousia ante rendo rakada or arohanam. Greek భాషలో రెండో రాకడ or ఆరోహణం. రైట్ సైడ్ పిక్చర్ ఒకసారి చందు బ్రదర్ కూడా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. ప్రభువారు మధ్య ఆకాశంకి వచ్చి పిలుస్తున్నారు, సంగమా పైకొచ్చేయి అని. అంటే అందరూ ఆరోహణమై వెళ్తున్నారు. చూడండి, ఇప్పుడు ఈ మాట నేను మీతో పంచుకొని ముగిస్తున్నాను. అది ఏంటంటే జాగ్రత్తగా వినండి. చందు బ్రదర్, యూ కెన్ గో బ్యాక్ టు ది పిక్చర్స్ ఆఫ్ ది పార్టిసిపెంట్స్. ఏమనంటే జాగ్రత్తగా వినండి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న కూడా అడుగుతున్నాను. మొదటి రాకడతో కూడిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడినాయి అంటే రెండో రాకడతో కూడిన ప్రవచనాలు నెరవేర్చబడవా? అడుగుతున్నా మిమ్మల్ని. దేవుడు మొదటి రాకడతో కూడిన ప్రవచనాలు అన్నిటినీ నెరవేర్చాడు, ఆయన మాట నిలబెట్టుకున్నాడు అని అంటే రెండో రాకడతో కూడిన ప్రవచనాలు కూడా ఆయన నెరవేరుస్తాడు అని గుడ్డిగా మనం నమ్మవచ్చు. ఆయన త్వరలో రాబోతున్నాడు, సంఘంని ఆరోహణం చేసి తీసుకొని వెళ్తాడు అని అంటే ఆ సత్యంని కూడా మనం గుడ్డిగా నమ్మవచ్చు. ఎందుకంటే మన దేవుడు మాట తప్పని దేవుడు, మాట నిలబెట్టుకుండే దేవుడు. ఒకసారి చదువుదామమ్మా, యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం చివరి వచనం చదవండమ్మా. మన దేవుడు మాట నిలబెట్టుకుండే దేవుడు. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం చివరి వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. సహోదరి షీలా పాల్ గారు చదివినిపిస్తారు. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం చివరి వచనం. అన్మ్యూట్ చేసుకొని చదవండి అమ్మా. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు
వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను కనుక వారిలో నొకడును ఇశ్రాయేలీల ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలీలకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏది తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. అంతయు నెరవేరెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రవచనాలన్నీ దేవుడు నెరవేరుస్తాడు. మొదటి రాకడతో కూడిన ప్రవచనాలన్నీ నెరవేర్చాడు అని అంటే రెండో రాకడతో కూడిన ప్రవచనాలు కూడా నెరవేరుస్తాడు. ఇప్పుడు ఈ యుగంలో సువార్త ఏంటి? గుడ్ న్యూస్ ఏంటి? సువార్త అంటే గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏంటంటే ఏ రక్షకుడు నన్ను రక్షించాడో ఆయన రక్తం చిందించి ఆయన రాజుగా ప్రపంచంని పరిపాలించడానికి వస్తున్నాడు. అది ఇప్పుడు సువార్త. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఏ రక్షకుడు మొదటి రాకడప్పుడు తుణీకరింపబడాడు, శిలువ మరణం నా కొరకు పొందాడు, ఆయన ఇప్పుడు రాజాది రాజుగా రాబోతున్నాడు. ఈ లోకంని పరిపాలించటకు నేను కూడా ఆయనతో పాటు ఈ లోకంని పరిపాలిస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మొదటి రాకడతో కూడిన ప్రవచనాలన్నీ నెరవేర్చబడినాయి. బెత్లెహేంలోనే రక్షకుడు జన్మించాలి అనే ప్రవచనం నెరవేర్చబడింది. వేరే అన్ని ప్రవచనాలు నెరవేర్చబడినాయి అంటే రెండో రాకడతో కూడిన ప్రవచనాలు కూడా నెరవేర్చబడతాయి. నేను సిద్ధంగా ఉన్నానా, వేరేళ్ళని సిద్ధపరుస్తున్నానా అనే ప్రశ్న నేను వేసుకోవాలి. నేను దేవునితో సరైన సంబంధం కలిగి ఉన్నాను అని అంటే ఈ వాక్య భాగం నేను చదివినిపిస్తాను, దాని తర్వాత మనం ముగించుకోవచ్చు. ఈ మాటలు మనకి వర్తిస్తున్నాయా లేదా అనేది మనం పరీక్షించుకుందాం. ఈ మాటలు ఆది సంఘం గురించి రాయబడినాయి. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనము. ఈ మాటలు నా జీవితంలో ఈ దినం నవంబర్ 27వ తారీఖు నవంబర్ 24వ తారీఖు 28వ తారీఖు నెరవేర్చబడుతున్నాయా లేదా అనేది నేను పరీక్షించుకోవాలి. ఓకే, అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం చదవమ్మా. కావున యూదయ, గలీలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. థ్యాంక్ యూ అమ్మా. పరిశుద్ధాత్మ ఆదరణ, భయభక్తి, ఈ రెండు మన హృదయంలో ఉంటే దేవునితో మనం సరి అయిన సంబంధం కలిగి ఉన్నామనే దానికి రుజువు అది. ఈ దినం కడబూర ఊదినా సరే ప్రధాన దూత మనం ఎత్తబడే సంఘంలో ఉంటాం. పరిశుద్ధాత్మ ఆదరణ ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఉంటుందండి? దేవునితో మనం సరి అయిన సంబంధం కలిగి ఉంటేనే. 41 సంవత్సరంలో నేను దేవునితో నడుచుకున్నాను ఇప్పటి వరకు. ఆ 41 సంవత్సరంలో ఎక్కడన్నా నేను రాజీ పడి ఉంటే పవిత్రత విషయంలో తాత్కాలికంగా ఆదరణని పోగొట్టుకున్న దినములు ఉన్నాయి. దాని తర్వాత మరీ దేవుని పాదం దగ్గర పడిన దినములు ఉన్నాయి. ప్రభా ఇంకొకసారి ఆ పాపం చేయను అని క్షమాపణ కోరుకున్న దినములు ఉన్నాయి. మరీ ఆదరణ వస్తుంది నా మనసులో. అంటే దేవునితో మరీ సరి అయిన సంబంధం నేను కుదిరించుకుంటున్నాను. మనం పరీక్షించుకుందాం. ఈ అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం మనకు వర్తిస్తుందా లేదా? ఈ దినం ఆదరణ ఉందా? పరిశుద్ధాత్మ ఆదరణ మన హృదయంలో ఉందా? ఆ భయభక్తి ఉందా? అంటే దేవునితో మనం సరి అయిన సంబంధము కలిగి ఉన్నాం. ఈ రాత్రి వేళ, ఈ దినమే ప్రధాన దూత కడబూర ఊదితే మనం ఎత్తబడే సంఘంలో ఉంటాం. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎందుకంటే మొదటి రాకడతో కూడిన ప్రవచనాలన్నీ నెరవేర్చబడి ఉన్నాయంటే రెండో రాకడతో కూడిన ప్రవచనాలు కూడా ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. ఐఎమ్ క్లోజింగ్ హియర్ నౌ. చిన్న ప్రార్థన చేసి నేను ఫ్లోర్ మరి పాస్టర్ రితీష్ గారికి ఇస్తాను. మా జ్ఞాపకం ఉందమ్మా మనం ధ్యానించిన 6 P'లు ఏంటో మెమరీ టెస్ట్ చేస్తున్నాను. మొదటిగా ప్రాఫెసీ, రెండవది పర్పస్, మూడవది పవర్, నాలుగవది పర్ప్లెక్సింగ్ అండ్ పర్సనల్, ఐదవది ప్రెషియస్, ఆరవది పరౌసియా. చిన్న ప్రార్థన చేసి నేను ఫ్లోర్ తిరిగి బ్రదర్ రితీష్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. గ్రేస్ అండ్ గ్లోరీ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో, ఎంతో ప్రయాసంతో తండ్రి పాస్టర్ రితీష్ గారు ఈ పరిచర్యని ప్రారంభం చేయటమే కాదు, ఎంతో తండ్రి భారంతో ఆ పరిచర్యని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి తండ్రి సంఘ సభ్యులందరూ కూడా, గ్రేస్ అండ్ గ్లోరీ పరిచర్యలో ఉన్న సంఘ సభ్యులందరూ కూడా తండ్రి ఎంతో ఆత్మిక మేలు పొందుతున్నారు. వాళ్ళ విశ్వాసం బలపరచబడుతుంది, వాళ్ళ ప్రేమ బలపరచబడుతుంది, వాళ్ళ నిరీక్షణ బలపరచబడుతుంది, ఆత్మికంగా వాళ్ళు ఎదుగుతున్నారు. తండ్రి ఈ పరిచర్య బట్టి ఎంతో వందనాలు తండ్రి. మీ దీనదాసుని సమయం ఉదయకాలంన క్రిస్మస్ సమయంలో ఇంకా ఒక నెలనే ఉంది క్రిస్మస్ మేము సెలబ్రేట్ చేసుకోవడానికి. ఈ సమయంలో మీ దీనదాసుని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఎంతో చక్కగా టెక్నికల్ అసిస్టెన్స్ చేసిన చందు బ్రదర్ బట్టి కూడా ఎంతో వందనాలు.
ఆయన కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఏమేం పాఠాలు ఈ దినం మీరు మాకు నేర్పించారో తండ్రి, ఆ పాఠంలో మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఏమేం పాఠాలు, కొత్త పాఠాలు మేము నేర్చుకున్నామో సార్వత్రిక సంఘంతో కూడా మేము పంచుకునేటట్లు మమ్మల్ని ప్రోత్సహించండి. ఎంతో కృషితో చందు బ్రదర్ యూట్యూబ్లో ఏ వీడియో అప్లోడ్ చేస్తున్నారు దాన్ని మేము సర్క్యులేట్ చేసేటట్లు కూడా వేరే క్రైస్తవులకి మమ్మల్ని ప్రోత్సహించండి. ఈ విన్నపంలో మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. థాంక్యూ. తీసుకెళ్ళండి.